హలో అన్న, హాయ్ బ్రో. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. అంత బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్ళాము. అంటే ముందు రోజు ఇంకో మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ కంటే మూవీ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ మనది బబుల్ గమ్ మూవీ కదా. బబుల్ గమ్ మూవీకి మొగలి మూవీకి మీరేం నేర్చుకున్నారు? బబుల్ గమ్ మూవీ చాలా స్మూత్గా జరిగింది బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ ఇట్ ఆర్ లైక్ అన్నీ కూడా ఇట్ వాజ్ ఈజియర్. ద ప్రాసెస్ కొలాబరేటివ్ స్పేస్ ఉండింది అండ్ లైక్ ఇట్ వాజ్ అ వెరీ స్మూత్ జర్నీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ స్పేస్ అని అర్థమైంది. అండ్ పీపుల్ ఆర్ నాట్ ద సేమ్ ఎవ్రీవేర్. నా ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చాలా ఆనెస్ట్. మేము కూడా అదే అనుకుంటున్నాం. అది దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా కదా, అది నాకు రేపు పొద్దున్న దెబ్బ తీయచ్చు. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్, దిగలేంగే అన్నట్టు ఉంటా. సో లర్నింగ్ ఏంటంటే ఇంకా నేర్చుకుంటున్నా. అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అవసరం లేదేమో అనిపిస్తుంది. అన్నిటికన్నా బెస్ట్ ఐ థింక్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అని ఇంకోటి నేర్చుకున్నా. పోస్ట్ ప్రొడక్షన్లో ఎవరిని ఎలా లేపొచ్చు, ఎవరిని ఎలా తీసుకురావచ్చు, కిందకి తీసుకురావచ్చు అనేది కూడా అర్థమైంది క్లారిటీగా.